ఇలాగా మన సెలబ్రిటీస్ ఫోటోస్‌తోనే కాదు, మన ఓన్ ఫోటోస్‌తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదెలా క్రియేట్ చేయాలి అన్నది డీటెయిల్‌గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గరున్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని నేనైతే సెలబ్రిటీస్ ఫోటోస్‌తోనే చేస్తున్నాను. మీ దగ్గర మీ ఫుల్ పోజ్ ఫోటోస్ ఉంటే వాటితో ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇమేజెస్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూపెడుతున్నా. రష్మిక స్టాండింగ్ ఫుల్ పోజ్ ఫోటోస్ అని సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ మనకి చాలా ఫోటోస్ వస్తాయి. మీరు పైన అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ ఇమేజెస్ అని కనబడుతుంది గదా! ఇక్కడ క్లిక్ చేశారు అంటే మనకు ఓన్లీ ఫోటోసే కనబడతాయి. ఇక్కడ మనకి చాలా ఫోటోస్ ఉంటాయి గానీ, అందులో కొన్ని ఫోటోసే మనం యూజ్ చేయడానికి వచ్చుద్ది. మీకు జేపీజీ ఫార్మాట్ గానీ, పీఎన్జీ ఫార్మాట్ గానీ ఇయన్నీ మనకి వర్క్ అవుతాయి. అలా కాకుండా మనకి రన్ అవ్వని ఫార్మాట్స్ కూడా ఉంటాయి. నేనైతే పీఎన్జీ గానీ, జేపీజీ గానీ ఉండేలా చూస్తున్నా. ఇక్కడ ఒక ఫోటో ఉంది గదా! ఈ ఫోటో తీసుకుందాం. దీని మీద క్లిక్ చేయంగానే మనకి ఫుల్ సైజ్ కనబడుద్ది. అలాగే ఇక్కడ సైజెస్ కనబడతాయి. మీరు డైరెక్ట్‌గా రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అని సేవ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా బెటర్ ఫోటోస్ కోసం అదే వెబ్‌సైట్‌లోకెళ్తున్నా. ఇక్కడ మనకి చాలా ఫోటోస్ ఉంటాయి గానీ, నాకైతే ఇదే డ్రెస్ స్టైల్‌లో ఫోటోస్ కావాలి. కింద విజిట్ సైట్ అని ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్‌గా సిమిలర్ డ్రెస్‌తో ఫోటోస్ కనబడతాయి. మనకి ఫుల్ పోజ్ సైజ్ ఫోటోస్ కావాలి. మనకి లెగ్స్ గూడా కనబడాలి. నాకైతే ఈ ఫోటో బానే ఉంది. డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాస్. నేను ఆల్రెడీ ఇదే మెథడ్‌లో సేవ్ చేసుకున్నా. ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చి సేవ్ అన్నారు అంటే ఈ ఫోటో గూడా సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే నాకు మహేష్ బాబు ఇమేజెస్ కూడా కావాలి. సేమ్ ఇందాక నేను సెర్చ్ చేసినట్టుగా మహేష్ బాబు స్టాండింగ్ పోజ్ అనంగానే ఫోటోస్ వచ్చినాయి. ఓ ఫోటో మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాస్ ఇక్కడ ఆల్రెడీ సేవ్ చేశా. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌ది గూడా మీకు ఫుల్ స్టాండింగ్ పోజ్ ఇమేజ్ తీసుకొని సేవ్ చేసుకోవడమే. రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అన్నాము అంటే ఇక్కడ మీరు ఫార్మాట్ చూసారు అంటే ఏవిఐఎఫ్. మనం ఈ ఫార్మాట్‌లో చేసుకొని దీన్ని మళ్ళీ జేపీజీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను అంత రిస్క్ తీసుకోకుండా ఈ ఫోటోని వదిలేసి ఇంకో ఫోటో చూస్తున్నా. ఇక్కడ ఫోటో ఉంది గదా! రైట్ క్లిక్ సేవ్ ఇమేజ్ యాజ్. మనకి పీఎన్‌జీ ఫార్మాట్‌లో అవుతుంది. మనకి పీఎన్‌జీ అయినా పర్లా. ఇక్కడ 3 అని ఇచ్చి సేవ్ అంటున్నా. మనం ఇమేజెస్ అయితే డౌన్‌లోడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ ఇమేజెస్‌ని మనకి నచ్చినట్టుగా మార్చుకుందాం. దానికోసం gemini.google.com అనే వెబ్‌సైట్‌లోకెళ్తున్నా. ఇక్కడ మీ దగ్గరున్న జీమెయిల్ ఐడీ, పాస్వర్డ్‌తో సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ సైన్ ఇన్ అని కనబడుతుంది గదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం మీ దగ్గరున్న జీమెయిల్ ఐడీ, పాస్వర్డ్స్ అన్నీ కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవుతున్నా. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనబడుతుంది గదా! దీని మీద క్లిక్ చేయంగానే ఇక్కడ అప్‌లోడ్ ఫైల్స్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజెస్‌లో ఒక ఇమేజ్‌ని ఇంపోర్ట్ చేసుకోండి. మనకి ఇమేజ్ ఇంపోర్ట్ అయింది గదా! నెక్స్ట్ మనం ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నా. ఈ వీడియోలో వాడే ప్రతి ప్రాంప్ట్ నేను కొత్తగా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానెల్స్ క్రియేట్ చేశాను. వాటిలో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆ ఛానల్ లింక్స్ కావాలి అన్నా డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. క్లిక్ చేసి డైరెక్ట్‌గా ఛానల్‌లోకెళ్ళి అక్కడ కాపీ చేసుకొని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి కాపీ నెక్స్ట్ ఇక్కడికొచ్చి పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే క్రియేట్ ఇమేజెస్ అని కనబడుతుంది గదా! దీన్నే మనం నానో బనానా అంటాం. ఇది ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. ఇది గూగులోళ్ళకి సంబంధించిన ఫ్రీ ఇమేజ్ జనరేటర్. ఈ నానో బనానా గురించి చాలా మెథడ్స్‌లో చెప్పాను. డ్యామేజ్ అయిన ఫోటోని రిపేర్ ఎలా చేసుకోవాలి, అలాగే ఈ టూల్‌తో మన బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేయొచ్చు. అలాగే డ్రెస్ కలర్స్ మార్చొచ్చు. ఇలాగా ఒకటి కాదు మనం చాలా మెథడ్స్‌లో చేయొచ్చు. ఆ వీడియో లింక్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైనిచ్చాను. క్లిక్ చేసి చూసారు అంటే మీకు నానో బనానా గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుద్ది. నానో బనానా ఆప్షన్ కనబడుతుంది గదా! క్రియేట్ ఇమేజెస్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి ఇమేజ్ జనరేట్ అవ్వడానికి ఆ ఆప్షన్ ఇక్కడ హైలైట్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది గదా! దీని మీద క్లిక్ చేయడం ఇక్కడున్న ఇమేజ్ మనకి బ్యాక్‌గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి మనకి నచ్చినట్టుగా క్రియేట్ అవుద్ది. ఇలాగ ఇమేజ్ జనరేట్ అవ్వడానికి ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ లోపు తీసుకుంటది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఈ ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. పైన మనకి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్‌లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకో 2 ఇమేజెస్ డౌన్‌లోడ్ చేశాను గదా! వాటిని కూడా మార్చేస్తున్నా. ఇక్కడ యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి అప్‌లోడ్ ఫైల్స్. నెక్స్ట్ మహేష్ బాబు ఫోటో తీసుకొని ఓపెన్ అంటున్నా.
ఇందాక ఆల్రెడీ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాను కదా, డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్. మనకి ఇది కూడా ఇమేజ్ జనరేట్ అయిపోయింది, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్, ఎన్టీఆర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఇమేజ్ ఫుల్గా ప్రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయండి. నాకు ప్రివ్యూ వచ్చింది, ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ కూడా జనరేట్ అయిపోయింది, డౌన్లోడ్ చేసేయండి. మనం ఇమేజెస్ జనరేట్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇదే వెబ్సైట్లోకి రండి. నేను బ్యాక్కి వెళ్ళి వస్తున్నా, gemini.google.com. నెక్స్ట్ ఇక్కడ టూల్స్లో ఇక్కడ క్రియేట్ వీడియోస్ విత్ వియో అనే ఆప్షన్ కనబడుతుంది కదా. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ కనబడకపోతే మీరు జీమెయిల్ ఐడి పాస్వర్డ్తో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ గూగుల్ వియో 3 1 year ఫ్రీగా ఎలా యూస్ చేయాలి అన్నది వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో చూసి అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, మీకు కూడా క్రియేట్ వీడియోస్ విత్ వియో అనే ఆప్షన్ హైలైట్ అవుద్ది. నేనైతే గూగుల్ వియో 3 ఫ్రీగానే యూస్ చేస్తున్నాను. మనం ఏ మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకుంటామో అదే మెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ టూల్స్ మీద క్లిక్ చేసి క్రియేట్ వీడియోస్ విత్ వియో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇందులో రష్మిక ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వాలి, హోల్డ్ ఇట్ విత్ హ్యాండ్ అండ్ ప్లే లైక్ ఏ టాయ్ అని ఇచ్చి సబ్మిట్ అంటున్నా. ఇక్కడ మనకి ఇమేజ్ కింద జనరేట్ అవ్వడానికి 1 minute నుంచి 2 minutes టైం తీసుకొని ఇమేజ్ కింద జనరేట్ అయిపోద్ది. మనకి వీడియో కింద జనరేట్ అయిపోయింది. ఇక్కడ మీరు ప్లే చేసి అయినా చూడొచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇలాగ మనం ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ను బట్టి ఇక్కడ ఉన్న టాయ్ మనకి మారుద్ది. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మహేష్ బాబు ఇమేజ్. ఇప్పుడు ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నా, టేక్ దిస్ టాయ్ విత్ హ్యాండ్, షో ఇట్ టు ద కెమెరా. వీడియో జనరేట్ అయిపోయింది, డౌన్లోడ్ చేస్తున్నా. ఒకసారి ప్లే చేద్దాం. నెక్స్ట్ ఇంకొకటే ఉంది కదా, ఆ ఇమేజ్ని కూడా ఇంపోర్ట్ చేస్తున్నా. టేక్ దిస్ టాయ్ విత్ హ్యాండ్ అండ్ షో టాయ్ ఫేస్ టు కెమెరా జూమ్ లెవెల్. వీడియో జనరేట్ అయిపోయింది, డౌన్లోడ్ చేస్తున్నా. ఒకసారి ప్లే చేసి చూద్దాం. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.